హాయ్ అండి. అందరికీ నమస్కారం. ధనుసు రాశి వారికి ఇది మీ ప్రాణాలకు, మీ ఇంటి ప్రశాంతతకు, మీ కుటుంబ భద్రతకు, మీ రాబోయే 3 నెలల భవిష్యత్తుకి సంబంధించిన ఒక అత్యవసర హెచ్చరిక. వచ్చే 72 గంటల్లో మీ జీవితంలో ఊహించని విధంగా ఒక భయంకరమైన అదృశ్య శక్తి, ఒక చీకటి నీడ, ఒక కనిపించని నెగెటివ్ ప్రభావం మీ ఇంటి చుట్టూ తిరగబోతుంది. ఇది నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెప్తున్న మాట కాదండి. మీ రాశిపై ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితులు, మీ చుట్టూ ఉన్న మనుషుల దృష్టి, మీ జీవితంలో మీరు గమనించకుండా వదిలేసిన కొన్ని ఆధ్యాత్మిక లోపాలు అన్నీ కలిసిపడి ఇప్పుడు ఒక పెద్ద ప్రమాదానికి రూపం దాల్చుతున్నాయి. మీ పేరునే ఎంచుకొని మీ ఇంటి గుమ్మం దాకా వచ్చి మీ జీవితం లోపలికి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్న ఆ శక్తి వెనుక అసలు నిజం తెలిస్తే నిజంగానే మీ గుండె దడదడలాడుతుంది. మీకు తెలియకుండా మీ వెనుక నడుస్తున్న ఒక భారీ కుట్ర, మీ సంతోషాన్ని చూసి కుళ్ళిపోతున్న కొన్ని కళ్ళ దృష్టి, మీరు ఎప్పుడో మర్చిపోయిన ఒక మాట, ఒక పూజలో జరిగిన నిర్లక్ష్యం, ఇవన్నీ కలిసి ఇప్పుడు ఒక్కసారిగా బట్టబయలు కాబోతున్నాయి. నేను చెప్పబోయే ప్రతి మాట ఈ 72 గంటల్లో మీకు రక్షణగా నిలబడవచ్చు. గత కొన్ని రోజులుగా మీ ఇంట్లో ఏదో మార్పు జరుగుతుందని మీరు గమనించి ఉండవచ్చు. బయటికి అన్నీ బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా లోపల మాత్రం ఒక తెలియని అశాంతి, ఒక మూగ వాతావరణం, ఒక కనిపించని ఒత్తిడి మీ ఇంటి గోడల మధ్య తిరుగుతూ ఉండవచ్చు. ఎప్పుడూ లేని విధంగా చిన్న చిన్న విషయాలకే కోపం రావడం, ఎవరితోనూ మాట్లాడాలి అని అనిపించకపోవడం, ఏ పని మొదలుపెట్టినా అది మధ్యలోనే ఆగిపోవడం, డబ్బు చేతిలోకి వచ్చినా నిలవకపోవడం, ఒక చిన్న నిర్ణయం తీసుకోవడానికే మనసు గందరగోళాల్లో పడిపోవడం, ఇవన్నీ కేవలం ఒత్తిడి వలన జరిగే సాధారణ విషయాలే అని మీరు అనుకొని వదిలేసి ఉండవచ్చు. కానీ మీరు ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా జాగ్రత్తగా వినాలి. ఈ లక్షణాల్లో కొన్ని మీ ఇంటి చుట్టూ తిరుగుతున్న ఆ అదృశ్య శక్తి మొదటి అడుగే ఉండవచ్చు. మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర, మీ గుమ్మం బయట, మీ ఇంటి వాతావరణంలో ఒక కనిపించని చీకటి బలహీనమైన రంధ్రం కోసం వెతుకుతుంది. ఎప్పుడు లోపలికి జారిపడి మీ ప్రశాంతతను చిన్నాభిన్నం చేద్దామా, ఎప్పుడు మీ ఇంటి సంతోషంపై నల్లని నీడ వేసేద్దామని అది వేచి చూస్తుంది. మీరు రాత్రి నిద్రపోతున్నప్పుడు ఒక్కసారిగా గాలి చల్లబడినట్లు అనిపించడం, ఎవరో మీ వెనుక నిలబడి చూస్తున్నట్లు ఫీలింగ్ రావడం, గదిలో ఎవరూ లేకపోయినా ఏదో బరువు మీ ఛాతీ మీద కూర్చున్నట్లు అనిపించడం, ఇవి కొన్నిసార్లు మనలో భ్రమ కావచ్చు. కానీ ఇప్పుడు ఈ సమయంలో మీరు ఇవి నిర్లక్ష్యం చేయకూడని సంకేతాలుగా కూడా మారవచ్చు. ఇక్కడే చాలామంది చేసే పెద్ద తప్పు మొదలవుతుంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనం దాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటాము. దిష్టి తగిలిందేమో, మనమే ఎక్కువగా ఆలోచిస్తున్నామేమో, ఇలా 2 రోజుల్లో పోతుందిలే అని మనల్ని మనమే ఓదార్చుకుంటాము. దేవుడికి దండం పెట్టి పడుకుంటే సరిపోతుందని అనుకుంటాం. కానీ ఈ రాశి వారికి ఇప్పుడు నడుస్తున్న సమయం అలాంటిది కాదు. ఈ 72 గంటలు చాలా సున్నితమైనవి. మీ చుట్టూ తిరుగుతున్నది కేవలం ఒక భ్రమ కాదు, కేవలం ఒక ఆలోచన కాదు, కేవలం వాతావరణ మార్పు కాదు. అది ఒక నెగిటివ్ వైబ్రేషన్ రూపంలో, ఒక చెడు దృష్టి రూపంలో, ఒక మానసిక ఒత్తిడి రూపంలో, ఒక దుష్ట సంకల్పం రూపంలో జీవితంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న శక్తి కావచ్చు. అది పూర్తిగా లోపలికి అడుగుపెట్టిందంటే ముందుగా మీ ఇంట్లో శాంతి పోతుంది. తర్వాత కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలహీనపడతాయి. చిన్న మాటలే పెద్ద గొడవలకు దారితీస్తాయి. డబ్బు వచ్చినా నిలవదు, ఆరోగ్యం బాగోలేదనే భావన మొదలవుతుంది. ఏ పని ముందుకు కదలదు. ఇదంతా ఒక్క రోజులో జరగదు. కానీ ఈ 72 గంటల్లో దానికి తలుపు తెరుచుకుందంటే తర్వాత దాన్ని ఆపడం కష్టమవుతుంది. అందుకే ఈ సమయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఇప్పుడు మీ మనసులో ఒక పెద్ద ప్రశ్న తిరుగుతూ ఉంటుంది. ఇన్ని రాసులు ఉండగా, ఇన్ని కోట్ల మంది జనాలు ఉండగా, ఈ భయంకరమైన శక్తి, ఈ నెగిటివ్ దృష్టి, ఈ ఆత్మస్వరూపమైన చీకటి ప్రభావం మీ పేరునే ఎందుకు ఎంచుకుంది? ఎందుకు మీపైనే ఈ హెచ్చరిక? దీనికి సమాధానం మీ జాతకంలో ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితులు, ముఖ్యంగా
గురువు, శని, రాహు, కేతువుల సంచారం ఈ రాశి వారిపై ఇప్పుడు ఒక విచిత్రమైన మానసిక ఒత్తిడిని, ఆధ్యాత్మిక పరీక్షను, సంబంధాల్లో కలకలాన్ని, నిర్ణయాల్లో గందరగోళాన్ని తీసుకురావచ్చు. శని దృష్టి పడినప్పుడు మనిషి జీవితంలో ఆలస్యం, ఒత్తిడి, పరీక్షలు పెరుగుతాయి. రాహు ఉన్నప్పుడు మాయాజాలం, అపార్థాలు, అనుమానాలు, అర్థం కాని భయాలు పెరుగుతాయి. కేతువు గతంలో వదిలేసిన పనులు, మర్చిపోయిన మొక్కులు, నిర్లక్ష్యం చేసిన పూజలు, కర్మ సంబంధమైన బకాయిలను మళ్ళీ మన ముందుకు తెస్తాడు. గురువు బలహీనంగా ఉన్న సమయాల్లో సరైన వాళ్ళను తప్పుగా అంచనా వేయడం, తప్పు మనుషులను నమ్మడం, మన మంచితనాన్ని ఇతరులు దుర్వినియోగం చేయడం కూడా జరుగుతుంది. ఈ 4 ప్రభావాలు ఒకేసారి మీ జీవితంలో చిన్న చిన్న రంధ్రాలు సృష్టించినప్పుడు, అదే సమయంలో మీ చుట్టూ ఉన్న మనుషులు, అసూయ, మీ ఇంటిపై పడిన దృష్టి, మీరు ఆధ్యాత్మికంగా చేసిన ఒక నిర్లక్ష్యం, ఇవన్నీ కలిసిపోతే ఆ నెగిటివ్ ప్రభావం ఒక ఆత్మల, ఒక చీకటి నీడలా మీ ఇంటి గుమ్మం దాకా రావడానికి మార్గం ఏర్పడుతుంది. ఈ రాశివారి స్వభావం కూడా ఇక్కడ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీరు పుట్టుకతోనే చాలా నిజాయితీపరులు. మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడడం మీకు అస్సలు రాదు. మీరు ఎవరినైనా నమ్మారు అంటే ప్రాణం పెట్టి నమ్ముతారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే వాళ్ళ బాధను మీ భుజాలపై మోస్తారు. మీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేసినా పర్వాలేదు, కానీ ఎదుటివారు బాగుపడాలని అనుకునే స్వభావం మీది. మీరు నమ్మిన వాళ్ళ కోసం పోరాడతారు. వాళ్ళ సమస్యలని మీ సమస్యలుగా తీసుకుంటారు. కానీ ఇదే మంచితనం చాలాసార్లు మీ బలహీనతగా మారుతుంది. ఎందుకంటే అందరూ మీలాంటి మనసుతో ఉండరు. మీరు సహాయం చేసిన వాళ్ళే కొన్నిసార్లు మీ వెనక నుండి మాటలు మాట్లాడవచ్చు. మీరు నిలబెట్టిన వాళ్ళే మీ ఎదుగుదల చూసి అసూయపడవచ్చు. మీరు నిజాయితీగా చెప్పిన మాటని కొందరు అవమానంగా తీసుకొని లోపల పగ పెంచుకొని ఉండవచ్చు. మీరు సూటిగా మాట్లాడే స్వభావం వల్ల మీకు తెలియకుండానే కొంతమంది శత్రువులు తయారై ఉండవచ్చు. మీరు ఎవరికి చెడు చేయకపోయినా మీ పురోగతి, మీ గౌరవం, మీ కుటుంబం మీద ఉన్న సంతోషం కొందరికి అసహనంగా అనిపించి ఉండవచ్చు. ఈ రకమైన అసూయ, కక్ష, దృష్టి ఇవన్నీ కలిసి ఒక నెగిటివ్ శక్తిలా మీ చుట్టూ తిరుగుతాయి. అందుకే మీరు మీ మంచితనం ఎంత గొప్పదో, అదే సమయంలో అది ఎంత ప్రమాదకరంగా ఉపయోగించబడుతుందో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఎప్పుడో మీరు ఏదో ఒక గుడికి వెళ్తానని మొక్కుకొని మర్చిపోయి ఉండవచ్చు. మీ కులదైవానికి చేయాల్సిన పూజను వాయిదా వేస్తూ ఉండవచ్చు. పితృదేవతల పేరుతో చేయాల్సిన ఒక తర్పణం, ఒక దీపం, ఒక స్మరణను నిర్లక్ష్యం చేసి ఉండవచ్చు. ఇంట్లో పెద్దలు చెప్పిన ఒక ఆచారాన్ని తర్వాత చూద్దామని వదిలేసి ఉండవచ్చు. సాధారణంగా ఇవి చిన్న విషయాల్లా కనిపిస్తాయి, కానీ కొన్ని సమయాల్లో ఈ చిన్న చిన్న నిర్లక్ష్యాలే మన ఆధ్యాత్మిక రక్షణ కవచంలో చిన్న చిన్న పగుళ్ళు తెస్తాయి. ఆ పగుళ్ళు ద్వారానే నెగిటివ్ శక్తులు, చెడు దృష్టులు, అపశకునాలు లోపలికి రావడానికి అవకాశం దొరుకుతుంది. మీరు ఎప్పుడో ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడం, దేవుడికి పెట్టిన మొక్కును మర్చిపోవడం, పెద్దల ఆశీర్వాదాన్ని తేలిగ్గా తీసుకోవడం, ఇవన్నీ ఒక్కసారిగా శాపంలా మారవు. కానీ రాహు, కేతు, శని ప్రభావాలు పెరిగినప్పుడు ఈ చిన్న లోపాలే పెద్ద సమస్యల్లా తలుపులు తెరవచ్చు. అందుకే ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి సంకేతాన్ని జాగ్రత్తగా గమనించాలి. కానీ అసలు ప్రమాదం ఇంకా ముందుంది. రాబోయే 72 గంటల్లో మీ జీవితంలో, మీ ఇంట్లో, మీ మనసులో కొన్ని విచిత్రమైన సంకేతాలు కనిపించవచ్చు. మొదటి సంకేతం, రాత్రి నిద్రలో ఒక్కసారిగా మెలకువ రావడం. అది కూడా మామూలుగా మెలకువ కాదు. గుండె వేగంగా కొట్టుకుంటూ, ఒళ్ళంతా చెమటలు పట్టి, ఎవరో మీ పేరును లోపలే పిలుస్తున్నట్లు, ఎవరో మీ వెనుక నిలబడి చూస్తున్నట్లు, మీ ఛాతీ మీద ఒక బరువు కూర్చున్నట్లు అనిపించే మెలకువ. మీరు కళ్ళు తెరిచి చూస్తే గదిలో ఎవరూ ఉండరు, కానీ వింతగా భారంగా ఉంటుంది. శ్వాస తీసుకోవడానికి ఒక ఒత్తిడిలా అనిపిస్తుంది. కొందరికి సమయంలో ఒకే రకమైన కలలు వస్తాయి. ఒక నల్లటి నీడ, ఒక ముసుగు ముఖం, ఒకే వ్యక్తి, ఒక పాడుపడిన ఇల్లు, ఒక మూసివేసిన తలుపు లేదా
అగాధంలోకి లాగుతున్నట్లు అనిపించే దృశ్యం, నిద్ర లేచిన తర్వాత కూడా ఆ కల, భయం రోజంతా వెంటాడుతూనే ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి ఆత్మ వచ్చింది అనే అర్థం కాదు. ఈ రాశి వారికి ఇప్పుడు నడుస్తున్న ఈ సమయం దృష్ట్యా ఈ రకమైన కలలు, ఈ రకమైన మెలకువలు మీ మానసిక రక్షణ బలహీనపడుతున్న సంకేతాలై ఉండవచ్చు. ఒక నెగిటివ్ వైబ్రేషన్ మీ చుట్టూ స్థిరపడడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ముందుగా మనసుపైనే ప్రభావం చూపిస్తుంది. రెండవ సంకేతం మీ ఇంటి పూజా స్థలం దగ్గర కనిపించే మార్పులు. మీరు భక్తితో వెలిగించిన దీపం ఎలాంటి గాలి లేకపోయినా అకస్మాత్తుగా రెపరెపలాడటం, నల్లటి పొగ వదలడం, సరిగ్గా వెలగకపోవటం, పూజకు పెట్టిన పూలు వేగంగా వాడిపోవడం, పూజలో కూర్చున్నప్పుడు మనసు నిలకడగా లేకపోవడం, ఏదో తెలియని కోపం లేదా దుఃఖం రావడం, ఇవి కూడా చాలామంది తీసిపారేస్తారు. కానీ కొన్నిసార్లు ఇవి ఇంట్లోని దైవశక్తి బయట నుండి లోపలికి రావాలని చూస్తున్న చెడు ప్రభావం మధ్య జరిగే ఒక అంతర్గత పోరాటానికి సంకేతంగా పరిగణిస్తారు. మీరు పూజలో కూర్చున్నప్పుడు అకస్మాత్తుగా అశాంతి రావడం, దేవుడి పేరు జపించాలని అనిపించకపోవడం, మనసు ఎక్కడికో పారిపోవడం, ఇది ఆధ్యాత్మికంగా చూసినప్పుడు మన చుట్టూ నెగిటివ్ ప్రభావం పెరుగుతుందనే హెచ్చరికగా తీసుకుంటారు. పూజ గదిలో ఒక మూగ వాతావరణం, ఒక తెలియని భారత్వం, ఒక అసహజమైన నిశ్శబ్దం కనిపిస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. మూడవ సంకేతం మీ ఇంటి చుట్టూ ఉండే జంతువులు, పక్షులు, మూగజీవాల ప్రవర్తన. ఎప్పుడూ శాంతంగా ఉండే కుక్కలు రాత్రిపూట ఎవరూ లేని ఒక మూలవైపు చూసి విపరీతంగా అరవటం, కాకులు విచిత్రంగా కేకలు వేయటం, పక్షులు మీ ఇంటి దగ్గరికి వచ్చి ఒక్కసారిగా గాబరాగా ఎగిరిపోవడం, పిల్లులు గుమ్మం దగ్గర నిలబడి లోపలికి చూడటం, ఇవన్నీ శాస్త్రీయంగా చెప్పాలంటే వాతావరణ మార్పులు, శబ్దాలు, వాసనలు కూడా కావచ్చు. కానీ ఆధ్యాత్మిక దృష్టిలో ఇవి ఇంటి చుట్టూ ఉండే శక్తి మార్పులకు సూచనలుగా భావిస్తారు. మనుషుల కంటే కొన్ని మూగజీవ సూక్ష్మ ప్రకంపనలను ముందే పసిగడతాయని పెద్దలు చెప్తారు. కాబట్టి మీరు మీ ఇంటి గుమ్మం చుట్టూ జంతువులు విచిత్రంగా ప్రవర్తిస్తే దాన్ని నవ్వుకొని వదిలేయకండి. అది ఒక హెచ్చరిక గంట కావచ్చు. నాలుగో సంకేతం వస్తువులు అకారణంగా పడిపోవటం, చిన్న చిన్న అడ్డంకులు పెరగటం, ఇంట్లో ఎలాంటి కారణం లేకుండా గాజు వస్తువులు జారిపోవడం, పూజా సామాగ్రి కింద పడిపోవడం, పాలు పొంగిపోవడం, స్టవ్ దగ్గర చిన్న చిన్న అంతరాయాలు రావడం, ఫోన్ చేతిలో నుంచి జారిపోవడం, మీరు తలుపు వేసి వచ్చాను అనుకున్నా మళ్ళీ వెనక్కి వెళ్ళి చెక్ చేయాలని అనిపించడం, కీ ఎక్కడ పెట్టారో గుర్తుకు రాకపోవడం, అదే పనిని మళ్ళీ మళ్ళీ చేయాల్సి రావడం, ఇవన్నీ మనసు గందరగోళంలో ఉన్నప్పుడు కూడా జరుగుతాయి. కానీ ఈ 72 గంటల్లో ఇవి వరుసగా జరుగుతున్నాయంటే మీ కాన్సన్ట్రేషన్ మీద, మీ నిర్ణయాల మీద, మీ ఇంటి వాతావరణం మీద ఒక నెగిటివ్ ఒత్తిడి పనిచేస్తుందని భావించాలి. ముఖ్యంగా ఈ రాశివారు చాలా వేగంగా, నమ్మకంగా నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. అలాంటి మీరే ఒక్కసారిగా సందేహాల్లో పడిపోతే, అవే పనుల్లో మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తే దాన్ని కూడా ఒక సంకేతంగా చూడాలి. ఐదవ సంకేతం ఫోన్ కాల్స్, మెసేజ్లు, పాత పరిచయాలు అకస్మాత్తుగా తిరిగి రావడం. మీరు చాలా కాలంగా సంబంధం లేని ఒక వ్యక్తి ఒక్కసారిగా కాల్ చేయడం, ఎత్తితే మాట్లాడకపోవడం, మీ గతంలో మీకు ఇబ్బంది పెట్టిన వ్యక్తి నుండి మళ్ళీ మెసేజ్ రావడం, ఒక పాత కుటుంబ గొడవ మళ్ళీ తెరపైకి రావడం, ఎవరో మీ గురించి విచిత్రంగా అడుగుతున్నారని వినిపించడం, ఇవన్నీ కొన్నిసార్లు యాదృచ్ఛికం కావచ్చు. కానీ కుట్రలు కూడా ఇలాగే మొదలవుతాయి. ముందుగా మీ జీవితం గురించి సమాచారం సేకరించడం, మీ బలహీనతలు ఎక్కడున్నాయో చూడటం, మీ ఇంట్లో ఏ పరిస్థితులు ఉన్నాయో తెలుసుకోవటం, ఇవంతా బయటకు కనిపించకుండా జరుగుతాయి. అందుకే ఈ 72 గంటల్లో మీకు వచ్చే ఫోన్ కాల్స్, మీతో మాట్లాడే వాళ్ళు స్వరం, వాళ్ళు అడిగే ప్రశ్నలు అన్నీ జాగ్రత్తగా గమనించాలి. మీ ఆర్థిక పరిస్థితి, ఇంటి శుభకార్యాలు, పిల్లల విషయాలు, మీ ప్రయాణాలు, మీ ఆరోగ్యం, వీటి గురించి బయట వాళ్ళతో అనవసరంగా పంచుకోవద్దు. ఆరవ సంకేతం మీ మనసులో ఒక్కసారిగా పెరిగే తెలియని భయం, ఎలాంటి స్పష్టమైన కారణం లేకపోయినా ఏదో జరగబోతుంది అనే ఫీలింగ్ రావడం, బయటికి వెళ్ళాలి అనిపించకపోవడం, ఒకరినొకరు అనుమానించడం,
ఇంట్లో ఏదో దాచినట్లు, ఏదో తప్పు జరుగుతున్నట్లు భావన కలగటం, ఇవన్నీ మనసు బలహీనపడుతున్న సంకేతాలు. నెగిటివ్ ఎనర్జీ ముందుగా మనసును బలహీనపరుస్తుంది. ఎందుకంటే మనసు బలహీనపడితే మన నిర్ణయాలు తప్పుతాయి. మనం తప్పు మనుషులను నమ్ముతాము. మన ఇంట్లో గొడవలు పెరుగుతాయి. మనమే మన రక్షణ గోడలను కూల్చేస్తాము. అందుకే 72 గంటల్లో మీలో భయం పెరిగితే దాన్ని అణిచిపెట్టడం కాదు, దాన్ని అర్థం చేసుకొని వెంటనే ఆధ్యాత్మికంగా మీ రక్షణను బలపరచాలి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మాత్రం చాలా జాగ్రత్తగా వినాలి. ఈ భయంకరమైన సంకేతాల వెనుక దాగి ఉన్న అసలు మిస్టరీ ఏంటో ఇప్పుడు మీకు అర్థం కావాలి. ఇప్పటి వరకు నేను ఆత్మ, చీకటి, నీడ, అదృశ్య శక్తి అని చెప్పింది తప్పనిసరిగా సినిమాల్లో చూపించే దెయ్యం అనే అర్థంలో కాదు. చాలాసార్లు అది ఒక మనిషి కడుపు మంట, అసూయ, దుష్ట దృష్టి, మానసిక ఒత్తిడి, చెడు సంకల్పం, పాత కర్మ, బరువు, పితృ అసంతృప్తి, ఇవన్నీ కలగలిసిన నెగిటివ్ శక్తి. ఆ శక్తికి శరీరం ఉండకపోవచ్చు, కానీ ప్రభావం మాత్రం ఉంటుంది. అది మీ ఇంట్లోని మనుషుల మధ్య అపార్థాలు పెంచుతుంది, మీకు నిద్ర పట్టనివ్వదు, చిన్న విషయాలనే పెద్ద గొడవలుగా మార్చేస్తుంది. మీరు ధైర్యంగా ఉండాల్సిన సమయంలో బలహీనపడేలా, భయపడేలా చేస్తుంది. మీరు సరిగ్గా నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో మీ మనసును గందరగోళాల్లోకి నెట్టేస్తుంది. అందుకే దాన్ని ఆత్మగా, చీకటి, నీడగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అది కనిపించదు, కానీ దాని ప్రభావం మాత్రం ఒక్కో అడుగులో కనిపిస్తుంది. మీ వెనుక నడుస్తున్న ఆ భారీ కుట్ర కూడా ఇక్కడే మొదలవుతుంది. మీతో పాటు నవ్వుతూ, మీతో పాటే కూర్చొని భోజనం చేస్తూ, మీ విజయానికి అభినందనలు చెబుతున్న వాళ్ళల్లో ఎవరో ఒకరు మీ సంతోషాన్ని లోపల తట్టుకోలేకపోతున్నారు. మీరు కొత్త ఇల్లు కట్టుకుంటున్నారా? మీ పిల్లల పెళ్లి గురించి మంచి మాటలు వినిపిస్తున్నాయా? మీ వ్యాపారం మళ్ళీ పైకి వస్తుందా? మీకు ఒక మంచి ఉద్యోగం వచ్చిందా? లేక చాలా కాలంగా ఆగిపోయిన ఒక పని ఇప్పుడు కదులుతుందా? ఈ విషయాల్లో ఏదో ఒకటి మీ చుట్టూ ఉన్న కొందరికి మంటగా ఉండవచ్చు. బయటికి సంతోషంగా నటిస్తారు, కానీ లోపల మాత్రం వీళ్ళకి ఇదంతా ఎలా దక్కుతుందని కుళ్ళిపోతూ ఉంటారు. మీ ఇంట్లో ఎప్పుడూ గొడవలు రావాలని, మీ చేతిలో డబ్బు నిలవకూడదని, మీ ఆరోగ్యం క్షీణించాలని, మీ పిల్లల చదువులు దెబ్బతినాలని, మీ శుభకార్యాలు ఆలస్యం అవ్వాలని కోరుకునే దుష్ట సంకల్పం కొందరిలో ఉండవచ్చు. ఆ సంకల్పమే దిష్టి అవుతుంది. ఆ దిష్టి నెగిటివ్ వైబ్రేషన్లా అవుతుంది. అదే మీ ఇంటి చుట్టూ తిరిగే ఆ చీకటి ప్రభావంగా మారుతుంది. ఈ కుట్రలో ఒకరు ఇంట్లో వ్యక్తి కావచ్చు, ఒకరు బయటవారు కావచ్చు. ఇంట్లోని వ్యక్తి అంటే తప్పనిసరిగా మీకు శత్రువు అని కాదు, కానీ మీ కుటుంబ విషయాలు బయటికి తీసుకువెళ్తూ, మీ బలహీనతలు ఇతరులకు చెప్పి మీపై మానసిక ఒత్తిడి కలిగించే వ్యక్తి అయి ఉండవచ్చు. బయటవాడు అంటే మీకు పాత పరిచయం ఉన్న వ్యక్తి, ఒక పాత శత్రువు, ఒక వ్యాపార విభేదం, ఒక బంధుత్వ గొడవ, ఒక ఆస్తి వివాదం, లేదా మీ ఎదుగుదలను జీర్ణించుకోలేని వ్యక్తి కావచ్చు. మీరు అమాయకంగా చెప్పిన వ్యక్తిగత విషయాలు, మీ ఇంటి రహస్యాలు, మీ ఆర్థిక పరిస్థితి, మీ పిల్లల విషయాలు, మీ భర్త లేదా భార్య బలహీనతలు, ఇవన్నీ కొందరి చేతుల్లో ఆయుధాలుగా మారిపోతాయి. అందుకే 72 గంటల్లో మీరు చాలా మౌనంగా, జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి మీ తదుపరి ప్లానింగ్స్ చెప్పొద్దు. ఇంట్లో జరిగే మంచి విషయాలను బయట చెప్పొద్దు. మీ మనసులోని బాధను కూడా ఎవరితో పడితే వారితో పంచుకోవద్దు. ఎందుకంటే ఈ సమయాల్లో మనం సాయం కోసం చెప్పిన మాటనే కొందరు మనపై వాడుకుంటారు, కానీ అసలు ప్రమాదం ఇంకా ముందుంది. ఈ 72 గంటల్లో మీరు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టం ఎలా ఉంటుంది? ముందుగా మీ ఆరోగ్యం మీద ప్రభావం పడవచ్చు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే మీరు ఒక్కసారిగా బలహీనంగా అనిపించవచ్చు. తలనొప్పి, ఛాతీ బరువు, ఆందోళన, నిద్రలేమి, ఆకలి తగ్గడం, ఏ పని చేయాలన్నా మనసు చేయలేకపోవటం, ఇవన్నీ పెరగవచ్చు. ఆ తర్వాత మీ ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం కనిపించవచ్చు. డబ్బు రావాల్సిన చోట ఆగిపోవచ్చు. ఎవరికో ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవచ్చు. ఒక చిన్న తప్పు వలన పెద్ద ఖర్చు వచ్చి పడవచ్చు. ఇంట్లో చిన్న చిన్న గొడవలు పెద్ద దూరాలకు దారితీసే పరిస్థితి రావచ్చు. భార్యాభర్తల మధ్య అపార్థాలు, తల్లిదండ్రులు పిల్లల మధ్య మాట పట్టింపులు, బంధువులతో మౌన యుద్ధం, ఇవన్నీ పెరిగే ప్రమాదం ఉంది.
మీరు ఏ పని మొదలుపెట్టినా మధ్యలో ఎవరు అడ్డుపడుతున్నట్లు, ఎవరో మీ శక్తిని లాగేస్తున్నట్లు అనిపించవచ్చు. ఇదంతా జరగకముందే మీరు మేల్కొనాలి. భయపడడం కాదు, రక్షణను బలపరచాలి. ఎక్కడే చాలామంది చేసే పెద్ద తప్పు మొదలవుతుంది. ఇన్ని హెచ్చరికలు విన్న తర్వాత కూడా రేపు చూద్దాం, మనం అంతగా నమ్మం, ఏమవుతుందిలే అని వాయిదా వేస్తారు. కానీ ఈ రాశివారు ఈసారి అలా చేయకండి. ఈ 72 గంటల్లోనే మీరు మేల్కొనాలి. జ్యోతిష శాస్త్రంలో, మన సనాతన ఆధ్యాత్మిక మార్గంలో ఎంతటి నెగిటివ్ ప్రభావానికైనా రక్షణ మార్గాలు ఉన్నాయి. అవి చాలా పెద్ద యజ్ఞాలు, ఖరీదైన పూజలు, కష్టమైన ఉపవాసాలు కావలసిన అవసరం లేదు. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు, కొన్ని పవిత్రమైన ఆచారాలు, కొంచెం భక్తి, కొంచెం మౌనం, కొంచెం నియంత్రణ, ఇవే ఈ 3 రోజుల్లో మీకు ఉక్కు కవచంగా నిలబడవచ్చు. నేను చెప్పబోయే ఈ పరిహారాలు వినడానికి చిన్నవిగా అనిపించవచ్చు, కానీ వీటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావం చాలా గొప్పది. ఇవి మీ మనసును సిద్ధపరుస్తాయి, మీ ఇంటి వైబ్రేషన్స్ను శుభ్రం చేస్తాయి, మీ చుట్టూ ఉన్న నెగిటివ్ దృష్టిని బలహీనపరుస్తాయి. ముఖ్యంగా నేను రక్షితుడిని, నా ఇంటిని నేను కాపాడుతున్నాను అనే బలాన్ని మీలో పెంచుతాయి. మీరు ఉదయం నిద్ర లేవగానే మంచం మీద నుండి కాలు కింద పెట్టే ముందు కళ్ళు మూసుకొని మీ ఇష్టదైవాన్ని, కులదైవాన్ని, పితృదేవతలను మనస్ఫూర్తిగా స్మరించుకోండి. నన్ను, నా ఇంటిని కాపాడండి అని ఒక చిన్న ప్రార్థన చేయండి. ఆ తర్వాత మీ అరచేతులను చూసుకొని మీ ముఖాన్ని మెల్లగా తాకి భూమాతకు నమస్కరించి నేలపై కాలు పెట్టండి. ఇది కేవలం ఆచారం కాదు. రోజు మొదటి క్షణంలోనే మీ మనసును భయం నుంచి భక్తికి, గందరగోళం నుంచి స్థిరత్వానికి మార్చే శక్తి. ఆ తర్వాత ఎవరితోనైనా మాట్లాడే ముందు ఇంటి ప్రధాన ద్వారం దగ్గరికి వెళ్ళి ఒక గ్లాస్ నీళ్ళల్లో కొద్దిగా కలుపు, చిటికెడు పసుపు కలిపి ఆ నీటిని గుమ్మం బయట చల్లండి. ఉప్పు వాతావరణంలో పేరుకుపోయిన భారమైన నెగిటివ్ ప్రభావాన్ని లాగేసుకుంటుందని పెద్దలు నమ్ముతారు. పసుపు పవిత్రతకు, రక్షణకు సూచిక. ఈ ఉప్పు, పసుపు నీరు మీ గుమ్మం దాటబోయే నెగిటివ్ తరంగానికి ఒక మొదటి అడ్డుకట్టలా పనిచేస్తుంది. గడప శుభ్రంగా ఉంటే ఇంటి శక్తి శుభ్రంగా ఉంటుంది అనే భావన వెనుక ఇదే తత్వం. ఆ తర్వాత ఒక మంచి నిమ్మకాయ తీసుకుని దానిని 2 ముక్కలుగా చేసి వాటిపై కుంకుమ అద్ది ఇంటి గుమ్మానికి 2 వైపులా పెట్టండి. నిమ్మకాయ దృష్టిని, విషతుల్యమైన నెగిటివ్ వైబ్రేషన్స్ను తనలోకి పీల్చుకుంటుందని నమ్మకం. కుంకుమ అమ్మవారి కృపకు సంకేతం. గుమ్మం వద్ద నిమ్మకాయ ఉంచడం అంటే ఆ ఇంటి గడప వద్దే చెడు ప్రభావం ఆగిపోవాలి అనే సంకల్పం. ఇదే సంకల్పం ముఖ్యమైనది. ఈ 3 రోజుల్లో గుమ్మం దగ్గర చెత్త, దుమ్ము అస్తవ్యస్తంగా ఉండనివ్వకండి. ఇంటి గడపను శుభ్రంగా, వెలుతురుగా, పవిత్రంగా ఉండాలి. గుమ్మం దగ్గర ఉదయం, సాయంత్రం చిన్న దీపం వెలిగిస్తే ఇంకా మంచిది. ఈ 72 గంటల్లో ఇంట్లో ఉదయం, సాయంత్రం 2 పూట్ల ఖచ్చితంగా దీపారాధన చేయండి. మీకు వీలైతే ఆవు నేతితో దీపం వెలిగించండి, లేదంటే నువ్వుల నూనెతో అయినా ఖచ్చితంగా దీపారాధన చేయండి. మీకు వీలైతే ఆవు నేతితో దీపం వెలిగించండి, లేదంటే నువ్వుల నూనెతో అయినా వెలిగించండి. దీపం వెలిగించేటప్పుడు ఇంట్లోని చీకటి తొలగిపోవాలి, దైవకాంతి నిలవాలి అని మనసులో అనుకోండి. దీపం వెలిగించిన తర్వాత పూజ గదిలో, గుమ్మం దగ్గర, ఇంట్లో ఎక్కువగా నిశ్శబ్దంగా ఉండే మూలల్లో కొద్దిగా కర్పూరం వెలిగించండి. కర్పూరం కేవలం సువాసన కోసం మాత్రమే కాదు, అది కాలిపోయే స్వభావం వలన నెగిటివ్ ప్రభావం దహించిపోవాలి అనే ఆధ్యాత్మిక భావనకి సూచికగా భావిస్తారు. ఇంట్లో నిలిచిపోయిన భారమైన గాలి, మూగ వాతావరణం, అలసట ఇవన్నీ తగ్గడానికి ఇది సహాయపడుతుంది. కర్పూర హారతి తీసేటప్పుడు కుటుంబ సభ్యులందరూ 1 నిమిషం దేవుడి దగ్గర నిలబడి కళ్ళు మూసుకొని ప్రార్థిస్తే ఇంటి వాతావరణం గణనీయంగా మారుతుంది. ముఖ్యంగా ఈ రాశివారు హనుమంతుడి, శివుడి, దత్తాత్రేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి లేదా దుర్గాదేవి నామస్మరణ చేయటం చాలా మంచిది. మీరు హనుమాన్ చాలీసా, ఆదిత్య హృదయం, సుబ్రహ్మణ్య అష్టకం లేదా ఓం నమః శివాయ జపం చేయండి. చదవలేకపోతే ఫోన్లో అయినా వినండి.
శబ్దానికి శక్తి ఉంటుంది. మంత్రాల శబ్దం మనసులోని గందరగోళాన్ని క్రమంగా తగ్గిస్తుంది. భయం తగ్గిన చోటే రక్షణ బలపడుతుంది. మీ చేతికి లేదా మెడకి ఒక నల్లటి దారం కట్టుకోవచ్చు. కానీ దాన్ని కట్టుకునే ముందు దేవుడి పాదాల దగ్గర పెట్టి కుంకుమద్ది ఒక చిన్న ప్రార్థన చేసి ధరించండి. దారం కట్టుకోవడం అంటే మంత్రశక్తి అని అర్థం కాదు. అది నేను ఇప్పుడు జాగ్రత్తగా ఉన్నాను, రక్షణలో ఉన్నాను అనే గుర్తు. ఇలాంటి గుర్తులు మనసుకు బలాన్ని ఇస్తాయి. మీకు వీలైతే ఇంట్లో కొద్దిగా ఉప్పు కలిపిన నీటితో నేలను తుడవండి. ముఖ్యంగా గుమ్మం దగ్గర, పడక గది, పూజా గది, వంటగది మూలల్లో శుభ్రంగా ఉంచండి. ఇంట్లో చీకటి మూలలు ఉండనివ్వకండి. రాత్రిళ్ళు పూర్తిగా చీకటిగా కాకుండా ఒక చిన్న దీపం లేదా మసక వెలుతురు ఉండేలా చూడండి. పాడైన దేవుడి ఫోటోలు, విరిగిన విగ్రహాలు, చాలా కాలంగా వాడని చెత్త వస్తువులు, విరిగిన గాజు, పగిలిన పాత్రలు ఇవి ఇంట్లో ఉంటే తొలగించండి. అస్తవ్యస్తం పెరిగిన చోట మనసు బలహీనపడుతుంది. మనసు బలహీనపడిన చోటే నెగిటివ్ ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది. ఈ 3 రోజుల్లో ఇంటిని శుభ్రంగా, సువాసనగా, వెలుతురుగా, శాంతంగా ఉంచండి. ఈ 72 గంటల్లో ఎవరితోనూ, ముఖ్యంగా మీ బంధువులతో, పక్కింటి వాళ్ళతో, మీకు ఎప్పటి నుంచో మనసులో గుచ్చుకుపోయిన వాళ్ళతో వాదనలకు దిక్కండి. వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టాలని చూసినా, మీ మాట తప్పుగా అర్థం చేసుకున్నా, మీ మీద ఆరోపణలు చేసినా మీరు మౌనంగా ఉండండి. మీ మౌనమే ఈ సమయంలో ఒక బ్రహ్మాస్త్రం. ఎందుకంటే నెగిటివ్ శక్తి ముందుగా గొడవ ద్వారానే ఇంట్లోకి అడుగు పెడుతుంది. మీరు కోపం కోల్పోతే అదే దానికి దారి. శాంతంగా ఉంటే దాని బలం తగ్గుతుంది. అలాగే 3 రోజుల్లో మీ ఆర్థిక విషయాలు, బ్యాంక్ బ్యాలెన్స్, బంగారం, అప్పులు, ఇంట్లో జరగబోయే శుభకార్యాలు, పిల్లల భవిష్యత్తు, భూమి, ఆస్తి విషయాలు బయట వాళ్ళతో పంచుకోవద్దు. మీ సంతోషాన్ని ఎంత రహస్యంగా ఉంచుకుంటే అది అంతకాలం నిలబడుతుంది. ఈ సమయంలో బయట నుండి వచ్చే ఆహారం, ఎవరో ఇచ్చిన ప్రసాదం, మీరు పూర్తిగా నమ్మకం లేని వాళ్ళు ఇచ్చిన పదార్థాలు వీలైతే తినకండి. ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే జేబులో ఒక నిమ్మకాయ లేదా కొద్దిగా కర్పూరం పెట్టుకొని వెళ్ళండి. ఇది మంత్రం కాదు, కానీ మీ మనసుకు నేను జాగ్రత్తగా ఉన్నాను అనే గుర్తు. దక్షిణం, నైరుతి దిశల వైపు పెద్ద ప్రయాణాలు తప్పనిసరి కాకపోతే వాయిదా వేయండి. రాత్రిళ్ళు ఒంటరిగా బయట తిరగకండి. ఇంటి గుమ్మం దగ్గర చీకటిగా ఉండనివ్వకండి. భార్యాభర్తల మధ్య పాత విషయాలు తీసుకురాకండి. ఒక చిన్న మాటనే ఈ సమయంలో పెద్ద గొడవగా మారే అవకాశం ఉంటుంది. మీరు కోపంగా ఉన్నప్పుడు మాట్లాడకండి. ఒక గ్లాస్ నీళ్ళు త్రాగి 5 నిమిషాలు మౌనంగా ఉండి తర్వాతే స్పందించండి. ఈ ఒక్క అలవాటు కూడా మీ ఇంట్లో చాలా పెద్ద సమస్యలను ఆపేస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన జాగ్రత్త, ఈ 3 రోజుల్లో మీ ఇంట్లోకి ఎవరిని పిలుస్తున్నారో జాగ్రత్తగా ఉండండి. అందరినీ అనుమానించమని కాదు, కానీ మీ మనసుకు నచ్చని వ్యక్తులను, మీ ఇంట్లోకి వచ్చిన ప్రతిసారి ఏదో భారంగా అనిపించే వాళ్ళను, మీ కుటుంబ విషయాల్లో ఎక్కువ ఆసక్తి చూపే వాళ్ళను కొంచెం దూరంగా ఉంచండి. ఎవరైనా వచ్చి మీ ఇంటి ప్రతి మూల చూసి ఇది ఎంత కొన్నారు, ఎంత సంపాదిస్తున్నారు, పెళ్ళి ఎప్పుడు, డబ్బు ఎక్కడ పెడతారు అలాంటి ప్రశ్నలు అడుగుతుంటే జాగ్రత్త. మీ ఆనందం, మీ పురోగతి, మీ రహస్యాలపై ఎక్కువ దృష్టి పెట్టే వ్యక్తులు మీ ఇంటి శక్తిని కూడా కదిలిస్తారు. మీ ఇంటి గుమ్మం, పూజా గది, పడక గది ఇవి పవిత్రమైన ప్రదేశాలు. వాటి గురించి కూడా కొంత గౌరవం, కొంత రహస్యత్వం అవసరం. కానీ అసలు ప్రమాదం ఇంకా ముందుంది. ఎందుకంటే ఈ రాబోయే 72 గంటలు ఎలా గడిచిపోతాయో, మీరు ఈ పరిహారాలు ఎంత శ్రద్ధగా చేశారో, మీ కోపాన్ని ఎంత అదుపులో పెట్టారో, మీ నోరును ఎంత కట్టడి చేశారో, మీ భయాన్ని ఎంత భక్తిగా మార్చగలిగారో దానిపైనే మీకు రాబోయే ఈ 3 నెలల అదృష్టం ఆధారపడి ఉండవచ్చు. ఇప్పుడు మీరు ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి. ఈ 72 గంటల్లో మీకు శాశ్వత రక్షణగా మారాలా, లేక మీ పతనానికి తలుపులు తీయాలా? మీరు హెచ్చరికను నవ్వుకొని వదిలేస్తే, ఏముందులే అని తీసిపారేస్తే, మీ చుట్టూ తిరుగుతున్న నెగిటివ్ ప్రభావం మెల్లగా మీ ఇంట్లో తిష్టవేయడం మొదలు పెడుతుంది. ముందుగా నిద్రపోతుంది, తర్వాత శాంతిపోతుంది, తర్వాత మాటల్లో విషం చేరుతుంది, తర్వాత డబ్బు ఆగిపోతుంది, ఆ తర్వాత సంబంధాలు బలహీనపడతాయి. చివరికి ఇంత చిన్న విషయంతో ఇది ఇలా
ఎలా జరిగిందని మీరు ఆశ్చర్యపోయే పరిస్థితి రావచ్చు. కానీ మీరు ఇప్పుడే జాగ్రత్త పడితే మీరు ఈ 3 రోజులు మీ ఇంటిని శుభ్రంగా, మీ మనసును ప్రశాంతంగా, మీ నోటిని నియంత్రణలో, మీ భక్తిని బలంగా ఉంచితే అదే చీకటి శక్తి మీ గుమ్మం దాటకుండానే వెనక్కి తగ్గిపోవచ్చు. దేవుడు కొన్నిసార్లు మనల్ని పెద్ద ప్రమాదాల నుంచి కాపాడడానికి ముందే కొన్ని హెచ్చరికలు పంపిస్తాడు. ఆ హెచ్చరికలను అర్థం చేసుకొని చర్య తీసుకున్న వారే గెలుస్తారు. కాబట్టి ఇప్పుడే ఒక పని చేయండి. ఈ వీడియో ముగిసిన వెంటనే మీ పూజ గది దగ్గరికి వెళ్ళండి. మీ ఇష్టదైవానికి ఒక దీపం పెట్టండి. నా ఇంటిని కాపాడు తండ్రి, నా కుటుంబాన్ని కాపాడు, నా మనసును కాపాడు అని ఒక నిమిషం ప్రార్థించండి. మీరు ఎప్పుడూ మర్చిపోయిన మొక్కు ఏదైనా ఉంటే గుర్తు చేసుకోండి. కులదైవానికి వెళ్ళాల్సి ఉంటే నిర్ణయించుకోండి. పితృదేవతల పేరుతో ఒక దీపం పెట్టండి. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.